ఇది చాలా రోజుల కిందట జరిగిన ఒక పాత కథ. ఒక ఊరిలో రమేష్ ఇంకా రోషిని ఉండేవారు. వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్లయింది. రోషినికి ఇంటి పద్ధతి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అందుకే అత్తగారి పద్ధతులు ఇంకా అలవాటు కాలేదు. దీంతో రోషిని అత్త ఏదో ఒక విధంగా మాటలతో సాధిస్తూ ఉండేది. అత్తగారు ఒకరోజు ఇలా, ఏమ్మా కోడలి పిల్ల, ఉదయం 8 గంటలైంది, నువ్విప్పటిదాకా నాకు టీ కూడా ఇవ్వలేదు. అస్సలు పద్ధతి లేదు నీకు. వెళ్ళిక్కడి నుంచి నా కోసం ఓ కప్పు టీ పెట్టి తీసుకురా, అది కూడా చిక్కగా ఉండాలి, వెళ్ళు. రోషిని తనకొచ్చిన పనులు చేసినా కూడా వాళ్ళత్తగారు ఏదో సూటిపోటి మాటలు అంటూనే ఉండేది. దాంతో రోషిని ఎంతో బాధపడేది. ఒకరోజు అత్తగారితో, నేనొక్కదాన్ని ఉంటున్నానా ఈ ఇంట్లో? ఇల్లు ఉడ్చాలి, అంట్లు తోమాలి, నీళ్లు తేవాలి, వంట చెయ్యాలి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, మీరా లేక నేనా? దానికి అత్తగారు, ఆహా, వచ్చిందండి పెద్ద పనిమంతురాలు. ఈ ఇంటికి కోడలిగా నేను నీలాగే వచ్చాను. నీకన్నా ఎక్కువ పని చేసేదాన్ని. చెప్పొచ్చింది పెద్ద కబుర్లు. దీంతో రోషిని వాళ్ళ అత్తగారి మాటలకి రోజూ బాధపడేది. ఏం చెయ్యాలో తెలియక తనలో తానే కుమిలిపోయేది. రోజులు గడుస్తున్నాయి, నెలలు మారుతున్నాయి. కాని అత్తా కోడలి మధ్య సఖ్యత రాకపోగా ఇంకా గొడవలు ముదురుతున్నాయి. చివరికి గొడవలు ఇద్దరూ కొట్టుకునేదాకా వెళ్లాయి. రోషిని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఒక ఉపాయం చేసింది. తన అత్త పీడ వదిలించుకోవాలని అనుకుంది. వెంటనే అమలు చేయడానికి గ్రామంలోని వైద్యుని దగ్గరికి వెళ్ళింది. వైద్యులు గారు, నాకు మా అత్తగారితో అస్సలు పడ్డం లేదు. అన్ని పనులు నేనే చెయ్యాలి. సూటిపోటి మాటలతో నన్ను వేధిస్తోంది. పరిస్థితి కొట్టుకునేదాకా వచ్చింది. నాకు ఏదో విధంగా మా అత్త పీడ వదిలేలా మందివ్వండి చాలు. రోషిని ఏడుస్తూ ఇదంతా చెప్పింది. వైద్యుడు ఇలా అన్నాడు, అమ్మా, మీ నాన్నగారు నేను మంచి మిత్రులం. అందుకే నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, నేను ఎలా చెప్తానో అలాగే చెయ్యాలి, సరేనా? దానికి రోషిని, నేను మీరు చెప్పినట్టే చేస్తాను అని అంది. లోపలికి వెళ్లి ఒక డబ్బాలో మందు తెచ్చాడు. రోషినికిస్తూ తనతో ఇలా అన్నాడు, రోషిని, నీ అత్తని చంపడానికి నువ్వు ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. నేనిచ్చే ఈ మందుని రోజూ మీ అత్తగారు తినే ఆహారంలో కలిపి పెట్టు. దెబ్బకి 7-8 రోజుల్లో ఆవిడ పీడ విరిగిపోతుంది. కానీ అనుమానం రాకుండా ప్రేమగా ఈ పని చేయి. వెళ్ళు మీ అత్తగారింటికి, నేను చెప్పినట్లు చేయి, ప్రేమగా నటించు. రోషిని ఆ మందు డబ్బా తీసుకుని ఆనందంగా తిరిగి అత్తారింటికి వెళ్ళింది. మొత్తం తన వ్యవహార శైలి మార్చేసింది. అత్తతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ, ఆమెకి ఇష్టమైనవన్నీ చేసి పెడుతూ, అందులో తెచ్చిన మందు కలిపి పెడుతోంది. మధ్యలో కోపం వచ్చినా వైద్యుడు చెప్పిన మాటలు గుర్తొచ్చి ప్రేమగా నటిస్తోంది ఆమెతో. నెమ్మదిగా ఇంటి వాతావరణం మారిపోయింది. అత్తగారు కోడలితో ప్రేమగా ఉంటోంది. పనుల విషయంలో కోప్పడేది కాదు. రోషిని కూడా వాళ్ళత్తగారికి అన్నీ చేసి పెడుతూ నిజంగానే ఆమె పట్ల అభిమానం పెంచుకుంది. అత్తని వదిలించుకుంటున్నాను అన్న విషయం గుర్తొచ్చి వెంటనే తన ఊరికి వెళ్లి నేరుగా వైద్యుణ్ణి కలిసింది. వైద్యుడు గారు, నాకు సహాయం చేయండి. నేను మా అత్తగారిని చంపాలని అనుకోవడం లేదు. ఆమె నాతో చాలా ప్రేమగా ఉంటోంది, నన్ను బాగా చూసుకుంటోంది. ఆమె పూర్తిగా మారిపోయింది. నేనామెని గౌరవిస్తున్నాను. ఏదో ఒకటి చేసి మా అత్తగారి ప్రాణాన్ని కాపాడండి అని ఏడుస్తూ వేడుకుంది. దానికి వైద్యుడు, అమ్మా, నువ్వేం కంగారు పడకు. అసలు నేను నీకు ఏ మందు ఇవ్వలేదు. ఆ డబ్బాలో నేను బలమిచ్చే మందుని పెట్టి ఇచ్చాను అంతే. మొత్తానికి నీ ఆలోచన మారింది. సంతోషం. నువ్వు నీ అత్తగారికి సేవ చేస్తూ ప్రేమ పంచావు. ఆమె కూడా నీతో అలానే ఉంది. నీ సమస్యకి పరిష్కారం దొరికింది. వెళ్ళు, నీ భర్త అత్తగారితో కలిసి ఇక నుండి సంతోషంగా ఉండు. ఇది విని
రోషిణి ఎంతో ఆనందంగా అత్తగారింటికి వెళ్ళింది. అప్పట్నుంచి ఎంతో సంతోషంగా ఉండసాగింది. మిత్రులారా, ఈ కథ ద్వారా మనకి అర్థమయ్యేది, ప్రేమతో అర్థం చేసుకుంటే ఎలాంటి పరిస్థితినైనా మార్చుకోవచ్చు. గొడవలు పడితే ప్రయోజనం లేదు. ఒక గ్రామంలో మాలతి అనే మహిళ ఉండేది. ఆవిడ కొడుకు కిషోర్ పట్నంలో ఒక పెద్ద వస్త్ర పరిశ్రమ నడిపేవాడు. బాగా సంపాదించేవాడు. మాలతికి చాలా మంది బంధువులున్నా ఆమె గ్రామంలో ఒంటరిగానే ఉండేది. ఒకరోజు కమల పొరుగింటి మహిళ రేఖ కమల దగ్గరికి వచ్చింది. మాకు తెలిసింది మీ కిషోర్ కోసం పెళ్లి సంబంధం చూస్తున్నారని. అవును, కాని నీకెలా తెలిసింది? ఎలా తెలిస్తే ఏముందిలే, నిన్న కామాక్షితో అన్నావుట కదా, ఆమె ఊరంతా చెప్పేసింది. ఆడవాళ్లం కడుపులో ఏమీ దాచుకోలేం కదా. అవును, నేను ఈ ఏడాది కిషోర్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఇదే విషయం కామాక్షికి చెప్పాను. ఎవరన్నా పల్లెటూరు అమ్మాయి ఉంటే కాస్త చూసి చెప్పవు? ఏంటి మాలతక్క అలా అంటావు? పల్లెటూరు పిల్లకి చదువు ఉండదు. మన కిషోర్ ఏమో బాగా చదువుకున్నాడు. చదువులేని పిల్లని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఎందుకు చేసుకోడు? వాడు నా మాటకి ఎదురు చెప్పడు. చదువుకున్న పిల్ల ఇంటిని సరిగా చూసుకోదు. అందుకే చదువుకోని పిల్ల కోసం చూస్తున్నాను. ఆమైతే నా చెప్పు చేతల్లో ఉంటుంది. నీ ఆలోచన కూడా నీలాగే పాతగానే ఉంది. ఇప్పుడు కాలం మారింది. మారింది. అయినా కూడా నేను మారను. సర్లే, నేను వెళ్తున్నా అని మాలతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత కిషోర్ పట్నం నుంచి గ్రామానికి వచ్చాడు, తన పెళ్లి విషయం గురించి తన అమ్మతో చెప్పడానికి. అమ్మా, ఇకపై నువ్వు నా పెళ్లి గురించి ఆలోచన చేయక్కర్లేదు. నాకు మంచి అమ్మాయి దొరికింది. తన పేరు దీప. ఇలా చెప్తూ కిషోర్ వాళ్ళమ్మకు అమ్మాయి ఫోటో చూపించాడు. అమ్మాయి బావుంది. చదువురాందే కదా? లేదమ్మా, చదువుకున్న అమ్మాయి. నా ఫ్రెండ్ ఫ్యాక్టరీలో ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఈ ఫ్యాషన్ డైనోసార్ ఏంటి? అమ్మా, ఫ్యాషన్ డైనోసార్ కాదు, ఫ్యాషన్ డిజైనర్. అంటే బట్టల్ని అందంగా డిజైన్ చేస్తుంది. మాది నంబర్ 1 జోడి. నేను ఫ్యాక్టరీలో బట్టలు తయారు చేస్తాను. ఆమె ఆ బట్టలతో అందమైన దుస్తుల్ని తయారు చేస్తుంది. లేదు, ఆమెతో నీ పెళ్లి జరగడానికి అస్సలు వీల్లేదు. చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, పైగా పట్టణంలో. ఇలా అయితే ఇల్లు ఎలా నడుస్తుంది? ఉద్యోగం చేస్తే ఇల్లు చూసుకోలేరా? చూడమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే అది దీపనే, లేదంటే అసలు పెళ్లే చేసుకోను. అలా అని కిషోర్ కోపంగా పట్టణం తిరిగి వెళ్లిపోయాడు. కిషోర్ కోపం వల్ల కమల పెళ్లికి ఒప్పుకొని రాజీ పడక తప్పలేదు. సరే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. కానీ ఒక షరతు, తను ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఇంట్లోనే ఉండి ఇంటిని చూసుకోవాలి. కొన్ని రోజులకి దీప కిషోర్ కి పెళ్లి జరిగింది. దీప ఉద్యోగం మానేసి ఇంటి పనులు చేయడం చేస్తోంది. ఒకవైపు కిషోర్ వ్యాపారం చూసుకునేవాడు. ఒకరోజు కిషోర్ కి ఫోన్ వచ్చింది. అయ్యా, మన ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదంలో బట్టలు మొత్తం తగలబడిపోయాయి. ఆ మాటలు వింటూనే కిషోర్ కి ప్రాణం పోయినట్టు అనిపించింది. దేవుడా, అసలేం జరిగింది? అయ్యో, నా సర్వస్వం కోల్పోయాను. నా దగ్గర కొంత డబ్బుంది, దాంతో వ్యాపారం చేయొచ్చు. మళ్ళీ మనం మామూలు స్థితికి రావచ్చు. లేదు దీప, అంత తక్కువ డబ్బుతో మనం ఏమీ చేయలేం. సరే అయితే నేను ఫ్యాషన్ డిజైన్ పని మళ్ళీ మొదలు పెడతాను. వద్దు కోడలా, నువ్వా పని చేయడానికి అస్సలు వీల్లేదు. బయట జనాలు చూస్తే ఏమనుకుంటారు? లేదత్తగారు, జనాలు ఏమనుకుంటే మనకేంటి? మనకి చాలా నష్టం జరిగింది. నేను చదువుకున్నాను, తప్పు పనేం చేయడం లేదు. ఉద్యోగం చేస్తే తప్పేంటి? అవునమ్మా, ఇది నిజం. మన సమస్యని మనమే కష్టపడి పరిష్కరించుకోవాలి. వెంటనే దీప తన ఫ్యాషన్ డిజైన్ పని మొదలుపెట్టింది. మరోపక్క కిషోర్ పట్నం వెళ్లి ఆర్డర్స్ తీసుకొచ్చేవాడు. ఇద్దరి కృషి వల్ల వాళ్ల వ్యాపారం అభివృద్ధి చెందసాగింది. ఇద్దరూ కలిసి పెద్ద ఫ్యాషన్ డిజైన్ కంపెనీ ప్రారంభించారు. ఇదంతా చూసిన రేఖ మాలతితో, అబ్బో, చూస్తుండగానే పెద్ద కంపెనీ ప్రారంభించేశారే. అవును, అంతా నా కోడలి తెలివి వల్లే. ఆ రోజు నీ కోడలి పనిని నువ్వు ఆపేసుంటే ఈరోజు మీ పరిస్థితి అస్సలు బాగుండేది కాదు. అవును రేఖ, నువ్వు చెప్పింది నిజం.
కోడల్ని చెప్పు చేతల్లో పెట్టుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకుని కూతురులా చూసుకోవాలి. ఆమె చదువుకుంది. ఆమె ఉద్యోగం చేయకపోయి ఉంటే మేము ఇంత మంచి స్థితిలో ఉండేవాళ్లం కాదు. అందుకే అందరూ తప్పకుండా చదువుకోవాలి. పాతకాలం నాటి ఆలోచనలు వదిలేస్తే భవిష్యత్తు బావుంటుంది. ఎవరేమనుకుంటున్నారో వదిలేసి నిజాయితీగా చేసే పని మీద దృష్టి పెడితే అంతా మంచే జరుగుతుంది.